హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియోలో మనం డే 3 నవోదయకి సంబంధించిన 100 డేస్ స్టడీ ప్లాన్ కి సంబంధించి డే 3లో ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీకు చిన్న అనౌన్స్మెంట్ అండి. సో మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లో ప్రీవియస్లీ మీకు చెప్పడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్స్ ఎవ్రీ సండే మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి ఆల్రెడీ కోర్సుకి సంబంధించి కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. 2000 రూపీస్ తీసుకొని కోర్స్ అయితే రన్ అయితే ప్రెసెంట్ మనకు అవుతుంది. సో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది. అట్ దట్ సేమ్ టైం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ సండే ఇప్పటి నుంచి మనం ఏవైతే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేసుకుంటామో ఎవ్రీ సండే ఎగ్జామినేషన్స్ సంబంధించి అండ్ నెక్స్ట్ మనకు వచ్చే గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి ఒక కోర్స్ అయితే తెలుగు మీడియం వాళ్ళకి వేరేగా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వేరేగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. వాటి యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాప్లో చూసినట్లయితే ఈ విధంగా మీకు కనిపిస్తాయి అనమాట. ఎవరైతే ఈ సిరీస్ని సీరియస్గా ప్రిపేర్ అవుతాం, నవోదయంలో ఖచ్చితంగా మాకు సీట్ రావాలని విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ కూడా మా పిల్లలు ఖచ్చితంగా నవోదయలో సీట్ సంపాదించాలి, నవోదయకి పంపించాలనుకునే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఎగ్జామినేషన్ సెషన్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. మీరు ఆల్రెడీ ఏదైనా ఇన్స్టిట్యూట్లో మీరు ప్రిపేర్ అవుతున్నా లేదా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నా సరే ఎగ్జామినేషన్ సెషన్స్ మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇందులో మీకు రావటం అయితే జరుగుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఆల్రెడీ నేను సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనే డైలీ ఒక 4 నేర్చుకోమని చెప్పాను కదా, బుక్స్ తీసుకోమని చెప్పాను. మీరు ప్రత్యేకించి బుక్స్ అయితే తీసుకోక్కర్లేదు. యాప్లోనే మీకు వీలైనంత వరకు నేను ఏంటంటే బుక్స్ ప్రిపేర్ చేసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. నేను కలెక్ట్ చేసి పెడతాను. యాప్లో కూడా మీకు బుక్స్ అనేవి లభిస్తాయి, తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి ఇద్దరికి కూడా. ఇంగ్లీష్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోండి, ఓకేనా. కంప్లీట్గా ఎగ్జామినేషన్స్తో పాటు క్లాసెస్ కావాలి, ప్రాక్టీస్ మెటీరియల్స్ కావాలి, ఇంకా మోర్ ఎగ్జామినేషన్స్ కావాలి అనుకునే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఎడిషనల్ ఇంకొక 1000 రూపీస్ యాడ్ చేసుకున్నట్లయితే మీకు కంప్లీట్గా కోర్స్ అనేది వచ్చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 ఇయర్స్గా నేను నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేస్తున్నానండి. ఓకే, ఇలా చూసుకున్నట్లయితే డే 3లో మనం అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1లో మనం చూసుకున్నట్లయితే ఏం ప్రిపేర్ అవ్వాలో చెప్పాను, డే 2లో ఏం ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. డే 3తో మనకి నెంబర్ సిస్టమ్ ఇక్కడతో మనకి కంప్లీట్ అవుతుందమ్మా. డే 3లో మనం ఏంటంటే నెంబర్ సిస్టంలో రోమన్ నెంబర్స్ అనే ఒక టాపిక్ అనేది ఉంటుంది. నెంబర్ సిస్టంలో ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ప్రత్యేకించి ఇది ఒక లెసన్గా తీసుకొని చెప్పడం కూడా జరుగుతుంది అనమాట. ఎందుకంటే పెద్ద టాపిక్ కాబట్టి మనం ఇంక్లూడ్ చేసే నెంబర్ సిస్టంలో ఇంక్లూడ్ చేసే మనం దీన్ని అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే రోమన్ నెంబర్స్, ఒకసారి మనం నెంబర్ సిస్టమ్స్ చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టంలోనే మనకి 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయని మనం ప్రీవియస్లీ చెప్పుకోవడం అయితే జరిగింది. అదేంటి మనకి హిందూ నెంబర్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టమ్ అండ్ ఫైనల్లీ చూసుకున్నట్లయితే రోమన్ నెంబర్ సిస్టమ్. దీని మీద మనకి నవోదయ కానీ సైనిక్ స్కూల్ కానీ ఆర్ఎంఎస్కి సంబంధించి ఎగ్జామినేషన్స్లో మనకి బిట్స్ అనేవి వస్తాయి. ఒకసారి చూడండి, మీకు క్లుప్తంగా ఒక 5 మినిట్స్లో రోమన్ నెంబర్ సిస్టమ్ అంటే ఏమిటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. క్లియర్గా మీకు అర్థమైపోతుంది, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ నెంబర్ సిస్టంలో మనం చూసుకున్నట్లయితే రోమన్ నెంబర్ సిస్టంలో మనకి ఎక్కువగా ఇవి మనకి పైన ఏవైతే మీకు కనిపిస్తున్నాయో IBXLCDM ఈ లెటర్స్ మాత్రమే కనిపిస్తాయి. వాటితో మాత్రం మనకి నెంబర్స్ అనేవి ఫామ్ అవ్వటం అయితే జరుగుతుంది, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ నెంబర్ సిస్టంలో ఈ నెంబర్స్ ఫామ్ అవ్వటానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం క్లాసెస్లో అయితే డిస్కస్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్గా అవన్నీ చెప్పుకుంటే ఇది చాలా పెద్ద వీడియో అయిపోతుంది అనమాట. మీకు బుక్స్లో కానీ ప్రీవియస్ క్లాసెస్లో కానీ కంప్లీట్గా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, ఓకేనా. అయితే మనకి రోమన్ నెంబర్ సిస్టమ్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి. ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని రోమన్ నెంబర్ సిస్టమ్స్లో రాయమని చెప్తుంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే 2357 అనే ఒక నెంబర్ అనేది ఉంది. ఈ నెంబర్ని మనం రోమన్ నెంబర్ సిస్టంలో రాయాలి. రోమన్ నెంబర్ సిస్టంలో రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలి, రోమన్ నెంబర్ సిస్టంలో మనకి అసలు ఉండే ఈ సింబల్స్ ఏంటి, ఈ సింబల్స్ యొక్క వాల్యూస్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఏవైతే మనకి కండిషన్స్ అనేవి ఉంటాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో మనకి తెలిసినట్లయితే చాలా ఈజీగా రాసేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డివైడ్ చేసుకోవడం కూడా మనకి తెలియాలి. ఇప్పుడు మనం దీన్ని డివైడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏముందమ్మా,
సో 2000 ప్లస్ ఇంకేముంది మనకి, సో 300 ప్లస్ 50 ప్లస్ 7. ఓకేనా? సో మీకు ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2000 అనేది ఉంది. సో 1000 యొక్క వాల్యూ ఏంటి, m కాబట్టి 2000 అంటే ఏంటి, 2 m's అనేవి మనకి రావటం అయితే జరుగుతుంది. ఓకే, 2000 అనేది మనకి ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడ 300 అనేది ఉంది. సో సి వాల్యూ అనేది ఏంటి మనకి 100 కాబట్టి ఇక్కడ 300 అనేది ఉంది కాబట్టి 3 C's అనేవి మనం ఇక్కడ వేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 50 ఉంది కాబట్టి 50 యొక్క వాల్యూ ఏంటమ్మా L కాబట్టి L అనేది మనం ఇక్కడ రాసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఫైనల్లీ 7. సో 1 to 7 వరకు మనకి ఏంటంటే నెంబర్స్ తెలియాలి కాబట్టి సో 7 అంటే ఏంటి 5 + 2. ఓకేనా? సో 5 వాల్యూ V కాబట్టి అట్ ద సేమ్ టైం 2 ఐస్ అనేది వేసుకున్నట్లయితే ఇది మనకి ఏమవుతుంది రోమన్ నెంబర్ సిస్టమ్ లో. సో 2357 అనే నెంబర్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక నెంబర్ ఇచ్చేసి ఈ నెంబర్ ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే రోమన్ నెంబర్ ని మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అడుగుతుంటాడు. కొన్ని సందర్భాల్లో మనకి ఏంటంటే ఇదే రోమన్ నెంబర్స్ అని మనకి ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదే రోమన్ నెంబర్స్ ని మనకి ఇచ్చేసి ఏం చేస్తాడంటే సో నార్మల్ నెంబర్ ని మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు. ఒకసారి జాగ్రత్తగా మనం చూద్దాం. నార్మల్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో ఏదో ఒక నెంబర్ నేను ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది. చూడండి, ఇలా ఒక నెంబర్ అనేది ఇచ్చేసాను. ఓకేనా? సో ఈ నెంబర్ని మనం ఏంటంటే నార్మల్ నెంబర్లోకి మనం కన్వర్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. సో నార్మల్ నెంబర్లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోమన్ నెంబర్ సిస్టమ్లో ఇవ్వబడిన ఏవైతే సింబల్స్ ఉన్నాయి వీటి యొక్క సో మనకి ఆర్డర్ అనేది తెలియాలి, వాటి యొక్క వాల్యూస్ అనేది తెలియాలి. ఒకసారి చూసుకున్నట్లయితే వీటిని డివైడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ 2 m's అనేవి ఉన్నాయి కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, సో 2000 దీని వాల్యూ అనేది అవుతుంది. ఇక్కడ 2 C's అనేవి ఉన్నాయి కాబట్టి ఇది 200 దీని వాల్యూ అనేది అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే LX అనేది ఉంది. ఓకేనా? L వాల్యూ 50, X వాల్యూ 10. 50 + 10 అంటే మనకి ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఓకేనా? సో 60 అనేది నేను రాసుకున్నా. అండ్ ఫైనల్లీ V అండ్ 2 ఐస్ ఉన్నాయి కాబట్టి దీని వాల్యూ మనకి ఎంత అవుతుంది, సో 7 అనేది అవుతుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా ఈ నెంబర్ని మనం రాసుకుంటే 2267 ఈ నెంబర్ అనేది మనకు వచ్చింది అనమాట. అంటే ఏదైతే మనం రోమన్ నెంబర్ సిస్టమ్ లో రాసిన నెంబర్ ఈ నెంబర్ ఉందో సో ఈ నెంబర్ వాల్యూ మనం నార్మల్ నెంబర్ సిస్టమ్ లోకి మనం మార్చుకోవాలనుకున్నట్లయితే సో డిజిట్స్ లోకి మనం మార్చుకోవాలంటే ఈ విధంగా మార్చుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ వీటిని బేస్ చేసుకొని ఇంకొక టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఏం అడుగుతాడంటే ఇలా మనకి రోమన్ నెంబర్స్ ఇచ్చేసి సో వీటి మధ్య మనకి సింప్లిఫికేషన్ చేయమని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఓకేనా? అంటే సింప్లిఫికేషన్స్ అండ్ దట్ మీన్స్ ఏంటంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ మనకి ఏమున్నాయో ప్లస్, మైనస్, మల్టిప్లై అండ్ డివిజన్. సో ఈ ఆపరేషన్స్ యూజ్ చేసి మనకి ఏంటంటే డైరెక్ట్ గా ఇలా రోమన్ నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యన 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నా వాటిని బేస్ చేసుకొని కాలిక్యులేషన్స్ చేయమని చెప్తాడు. సో వీటికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ యాప్లో మీకు ఉంటాయి. సో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రోమన్ నెంబర్ సిస్టమ్ అనేది మనకి సో కంప్లీట్ అనేది అవుతుంది. సో ఇది కంప్లీట్ అయిపోయినట్లయితే ఇక్కడతో మనకి ఏంటంటే సో నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ అనేది మనకి సో క్లియర్ అనేది అయిపోతుందమ్మా. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో నెంబర్ సిస్టంలో మొదటి నుంచి చూసుకున్నట్లయితే మనం ఏమేమి నేర్చుకున్నాం, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే నెంబర్స్ ఏవైతే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఉన్నాయో టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనం నేర్చుకోవడం అయితే జరిగింది. సో రివిజన్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత కంప్లీట్ గా మీరు రివిజన్ చేసుకోవాలి కాబట్టి సో టైప్స్ ఆఫ్ నెంబర్స్ లో మనం చూసుకున్నట్లయితే ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. వీటిలో మనం ఏంటంటే సో 100 వరకు మనకి సో ఏ నెంబర్స్ వస్తాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ కూడా ఖచ్చితంగా బై హార్ట్ అనేది అయిపోవాలి. నిద్రలో లేపు అడిగినా సరే మీరు ఈజీగా చెప్పేయాలన్నమాట. ఓకేనా? సో అప్పుడు మీకు ఏంటంటే టైప్స్ ఆఫ్ నెంబర్స్ అనే టాపిక్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. తర్వాత మనం ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అనే టాపిక్ అనేది చెప్పుకోవడం అయితే జరిగింది. సో ఆ టాపిక్ అనేది మీరు నేర్చుకోవాలి మళ్ళీ రివిజన్ లో. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్మాలెస్ట్ నెంబర్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. సో దాన్ని కూడా మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే డివిజిబిలిటీ రూల్స్, 11 డివిజిబిలిటీ రూల్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. వాటి మీద ఏంటంటే కొన్ని బేసిక్ సమ్స్ అనేవి వస్తాయి. సో మనం మెయిన్ గా ఫోకస్ చేయవలసింది 11th డివిజిబిలిటీ రూల్. సో దాని మీద ఎక్కువగా మనకి బిట్స్ అనేవి వస్తుంటాయి కాబట్టి ప్రత్యేకంగా 11th డివిజిబిలిటీ రూల్ అంటే ఏమిటి, దాని మీద బిట్స్ ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి.
దాని తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి రోమన్ నెంబర్స్ అనేవి ఉంటాయి, రోమన్ నెంబర్స్ అనేవి మనం నేర్చుకున్నట్లయితే సో నెంబర్ సిస్టమ్ అనేది మనకి కంప్లీట్ అనేది అవుతుంది. సో స్టూడెంట్స్ మీకు క్లియర్గా అర్థమైంది కదా ఏం నేర్చుకోవాలి ఏంటనేది నవోదయకి సంబంధించిన సిలబస్లో. ఇది నేర్చుకుంటే నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ రోజు మీరు ఏం చేయవలసింది ఏంటంటే సో రోమన్ నెంబర్స్ అయిపోయిన తర్వాత సో ఆడ్ మెన్ అవుట్ అంటే ప్రీవియస్లీ మీకు చెప్పడం జరిగింది. సో 4 డయాగ్రామ్స్ అనేవి మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. 4 డయాగ్రామ్స్ లో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని మీద కూడా ఒక 10 to 15 మినిట్స్ అనేది మీరు ఏంటంటే ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఫైనల్ అయిపోయిన తర్వాత లాంగ్వేజ్, సో లాంగ్వేజ్కి సంబంధించి సో ఫస్ట్ ఏం చేయమని చెప్పానమ్మా, సో డైలీ 4 సినోనిమ్స్ 4 యాంటోనిమ్స్ అనేవి నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఈరోజు యాప్లో నేను బుక్ కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఏదైతే మనకి సో ఎగ్జామినేషన్స్ అనేది కోర్సెస్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఉంటాయి, రెండిట్లో కూడా నేను బుక్ అనేది అప్డేట్ చేశాను. ఇంకా సో ఏవైనా బుక్స్ దొరికినట్లయితే ఆ బుక్స్ అనేవి మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. సో సినోనిమ్స్ యాంటోనిమ్స్ అనేవి ఖచ్చితంగా నేర్చుకొని నేను ఫ్యూచర్లో మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉండే ప్యాసేజెస్ ఏవైతే ఉంటాయో తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ మీరు ఏంటంటే ఒక 15 to 20 మినిట్స్ ఎన్ని వీలైతే అన్ని ప్యాసేజెస్ అనేవి ప్రాక్టీస్ అనేది చేయండి. సో దీంతో మనకి నెంబర్ సిస్టమ్ సో ఫస్ట్ వీకెండ్లో మనం నేర్చుకోవాల్సిన సిలబస్ అనేది కంప్లీట్ అనేది అవుతుంది. సో సండే దీని మీద మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందమ్మా. సో ఎగ్జామినేషన్ అయితే మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. సో ఎగ్జామినేషన్ ఏదైతే మనకి నెంబర్ సిస్టమ్ ఆడ్ మెన్ అవుట్ అలాగే లాంగ్వేజెస్ లో మనకి ప్యాసేజెస్ అన్నమాట. సో వీటి మీద ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో తెలుగు మీడియం పిల్లలకి వేరేగా ఇంగ్లీష్ మీడియం పిల్లలకి వేరేగా ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. యాప్లో మీకే ఉంటాయి. ఎవరైతే సిన్సియర్ స్టూడెంట్స్ అనేవి ఉంటారో ఖచ్చితంగా మేము నేర్చుకోవాలి, సో సీట్ ఖచ్చితంగా మాకు రావాలి అండ్ ఫైనల్లీ సో నవోదయాల్లో మేము ఉండాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో పేరెంట్స్ కూడా మీరు ఎవరైతే మా పిల్లల గురించి అలా అనుకుంటారో సో మీరు ఖచ్చితంగా కోర్సెస్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓకేనా? సో డే 4లో సో నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ టాపిక్స్కి అయితే మనం వెళ్ళటం అయితే జరుగుతుందమ్మా. సో రేపు మళ్ళీ కలుద్దాం మనం.